పులివెందుల శాసనసభ్యుని పని అయిపోయిందని వైసీపీ పార్టీ ఖాళీ అయిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 1వ డివిజన్ పరిధిలో సుపరిపాలనలోని తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వాసవినగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. తమ భూములను కాపాడుకోవడానికి ధర్నాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకువస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కార దిశగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు పని అయిపోయింది, వైసీపీ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా చెప్పినటువంటి మాటని చెప్పినటువంటి విధంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని చదివించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మంది పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం అందించడమే కాకుండా సామాజిక పెన్షన్లు గత ప్రభుత్వంలో 2,000 ఉన్నదాన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా వికలాంగులకు 6,000, కంప్లీట్గా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యంగా మనందరికి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుంటే ఈరోజు గర్వంగా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తన భూములు కాపాడుకోవడానికి ప్రజలు ధర్నాలు దీక్షలు చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి గత ప్రభుత్వ నిర్వాకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఒక తట్ట మట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా 25 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ని డెవలప్ చేయడం, మా అక్కనే మంగళదాస్ నగర్లో 1,50,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్ డెవలప్ చేయడం కానీ, యాదవ్ కళ్యాణ మండపం, కృష్ణుడి కళ్యాణ మండపం, అలాగే కాపు కళ్యాణ మండపం, లాల్జాన్ బాషా షాదీఖానా ఇవన్నీ కూడా పూర్తిగా మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడం. అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు సమస్యగా ఉన్నటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ ఈరోజు 36 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా సుద్దుపల్లి డొంక రోడ్డు కానివ్వండి, అలాగే మంగళదాస్ నగర్, మద్దిరాల్ కాలనీ, బసవ తారక్ నగర్ ఇక్కడ ఉంటున్నటువంటి పేదవారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు హృదయపూర్వకంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు సుపరిపాలన అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తొలి అడుగుగా ఈ సంవత్సరాన్ని భావిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా పూర్తి చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మరింత జవాబుదారీతనంతో శాసనసభ్యులుగా మేము కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాటిని సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ పొందుతూ ఉన్నారు. అలానే వైసీపీ గవర్నమెంట్లో పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజున అవన్నీ మర్చిపోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కగా, అలానే గుంటూరులో నజీర్ అహ్మద్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి, పరుగులెడుతున్నటువంటి అభివృద్ధి అనేక రకాలుగా గుంటూరు నగరంలో అంతకుముందు ఏ రోడ్లు కూడా వేయలేదు. అలానే డ్రైనేజీ వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అలానే ఈ రోజున ప్రగతి అనేది ఇలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు మార్కు వేశారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరిగినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మన ఆస్తుల మీద కూడా మనం హక్కులు కోల్పోతున్నాను భయభ్రాంతులకు గురైనటువంటి దాన్ని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రాంగాల్ని రద్దు చేస్తామని దానికి ఎమ్మటే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఏదైతే
సూపర్ 6 పథకాలు ఏదైతే అమల్లో తీసుకొస్తామని చెప్పారో అన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అమలు చేయటం, రాగాల్నే మరి పెన్షన్ని 1000 రూపాయలు పెంచడం అనేది ప్రజలందరికీ కూడా చాలా ఊతం ఇచ్చినట్టుగా ఉంది.